నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబుకు పట్టభద్రుల ఎన్నికలు రాజకీయ ఊరి. పెద్దిరెడ్డి అంటే ఈనాడుకు ఎందుకంత భయం? సత్యవాక్కు కమలదళంలోనూ దందారాయుళ్ళు. మళ్లీ వార్తల్లోకి కేసినేని నాని. ఢిల్లీ భూకంపంపై మోదీ హెచ్చరిక. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టభద్రుల ఎన్నికలు రాజకీయంగా ఊరి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 2 స్థానాలకు పట్టభద్రుల ఎన్నికలు జరగనున్నాయి. వీటిపై చంద్రబాబు సీరియస్గా దృష్టి సారించారు. ఏ విధంగా చూసినా చంద్రబాబు ఏరికోరి తెచ్చుకుంటున్న సమస్యగా చూడాల్సి ఉంటుందని సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు. ఈ నెల 27న ఉమ్మడి గుంటూరు, కృష్ణా అలాగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2 స్థానాల్లోనూ ప్రధానంగా టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య పోటీ. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పేరాబత్తుల రాజశేఖరం టీడీపీ, డివి రాఘవులు పీడీఎఫ్ తలపడుతున్నారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పీడీఎఫ్ తరపున నువ్వానైనా అనే స్థాయిలో పోటీ పడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ బారి నుంచి తప్పుకుంది. అనివార్యంగా ఆ పార్టీ మద్దతుదారులంతా టీడీపీకి వ్యతిరేకంగా అంటే పీడీఎఫ్ అభ్యర్థులకు ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి. ఎందుకంటే ఈ 2 ప్రాంతాల్లోనూ కూటమి రాజకీయంగా బలంగా ఉంది. ఇదపై ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. పీడీఎఫ్ అభ్యర్థులు గెలిచినా ఓడినా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలపై చాలా త్వరగా ఉద్యమాలకు దిగే అవకాశం ఉంది. ఇవన్నీ చంద్రబాబు ఏరుకోరి తెచ్చుకున్న ప్రమాదాలుగా చూడాలేమో. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చంద్రబాబు పాలిట రాజకీయ ఉరి అని పలువురు అభిప్రాయం. ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకుండా పీడీఎఫ్కు మద్దతు ఇస్తూ రాజకీయంగా అత్యధిక లాభం పొందనుంది. తమకు వైసీపీ మద్దతు ఇచ్చిందన్న కృతజ్ఞత తప్పకుంటుంది. మరి ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత పోతుంది. అదంతా కూటమి వైపు వెళ్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల వచ్చే రాజకీయ మార్పులు ఇవే. టీడీపీ అనుకూల పత్రిక ఈనాడులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి వ్యతిరేక కథనం లేని రోజు ఉండదు. పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష కట్టినట్టు ఆ పత్రిక నిత్యం కథనాలు వండివారుస్తోంది. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఆ పత్రిక ఎందుకు అంతగా టార్గెట్ చేసిందని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. తమ పరువుకు భంగం కలిగించేలా సదరు పత్రిక అబద్ధాలు రాస్తోందని ఇప్పటికే పెద్దిరెడ్డి కుటుంబం కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసింది. మరీ ముఖ్యంగా మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ అవకతవకలపై ఒంటరి పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కు మద్దతుగా నిలుస్తానని ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. దీంతో తమ పునాదులు కదులుతాయని రామోజీరావు కుటుంబానికి భయం ఏర్పడింది. ఇంతటితోనే రామోజీ కుటుంబాన్ని పెద్దిరెడ్డి కుటుంబం విడిచిపెట్టాలని అనుకోలేదు. వేలాది ఎకరాల అసైన్డ్ భూముల్లో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీపై కూడా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పావులు కదుపుతున్నారనే సమాచారం వాళ్లకు ఉంది. ఇది మరింత భయం కలిగిస్తోంది. అందుకే పెద్దిరెడ్డి కుటుంబాన్ని మీడియా అడ్డుపెట్టుకుని భయపెట్టి తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం ఆ మీడియా చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ నాయకులంటే వాళ్ళు కాస్త విలువలు పాటిస్తారనే ప్రచారం ఒక వర్గం ప్రజల్లో ఉంటుంది. కానీ కమల దళంలో కూడా దందారాయులు తగుమాత్రం ఉన్నారని, తమ మంత్రి అండ చూసుకునే బెదిరింపులకు, కబ్జాలకు, అవసరమైతే హత్యలకు కూడా వెనకాడరని తాజా ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కీలక అనుచరుడు సత్యసాయి జిల్లాలోని కియా పరిశ్రమ సమీపంలో విలువైన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించడమే కాదు, ఆ భూ యజమాని తమ మాట వినడం లేదని ఏకంగా చంపేయడానికి కూడా పూనుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అక్కడ మునిమడుగు గ్రామ పరిధిలో 1.72 ఎకరాల భూమిని గుంతకాలుకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి కొనుక్కున్నారు. ఈ భూమికి ఆనుకుని ముదిగుబ్బ మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్కు చెందిన కంపెనీ భూములు ఉన్నాయి. మంత్రి సత్యకుమార్కు ముఖ్య అనుచరుడిగా ఆదినారాయణ చెలామణి అవుతున్నారు. ఆదినారాయణ యాదవ్కు చెందిన కారులో కొందరు ప్రభాకర్కు చెందిన భూమి వద్దకు వచ్చి అతడిని నిర్బంధించి కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆదినారాయణ ఫోన్లో, ఏరా ఆ భూమిలో పని చేయొద్దని చెప్పినా వినవా, చెప్పినట్టు వినకపోతే చంపేస్తా అని బెదిరించినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో ఆదినారాయణ ఫోన్లో మనకు కావలసిన వ్యక్తి వీడే, చంపేయండి అని ఆదేశించినట్టుగా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని మళ్లీ తెరపైకి వచ్చారు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన లోక్సభ ఎన్నికల్లో తన తమ్ముడు కేసినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి అనంతరం ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే
తాజాగా నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని మాట్లాడుతూ తాను అధికార పదవిలో లేకపోయినా ప్రజల సేవను మాత్రం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నేను యాక్చువల్గా జూన్ 10వ తారీఖున ఇంకా రాజకీయాల్లో కొనసాగమని చెప్పి నేను ప్రకటించాను. కానీ ప్రజాసేవలో ఉంటాను. విజయవాడ అంటే నాకు పిచ్చ నమ్మకారం. నేను పుట్టిన ఊరు, పుట్టిన ప్రాంతం. ఈ విజయవాడ పార్లమెంట్ నాకు 2 సార్లు ఎన్నుకొని వాళ్ళకి సేవ చేసే భాగ్యం నాకు కల్పించింది. ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాను కానీ రాజకీయాల్లో ఉండని చెప్పి నేను అనౌన్స్ చేశాను. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి తాను దూరంగా ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో ఎవరి వద్ద కప్పు టీ కూడా తాగకుండా నిస్వార్థంగా పనిచేశానని అన్నారు. రాజకీయాల్లో పదవి ఉండకపోయినా ప్రజల కోసం పనిచేయాలనే తపన తనలో ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో సోమవారం తెల్లవారుజామున 5:36 సమయంలో ఢిల్లీతో పాటు నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో ఈ ప్రకంపనలు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రకంపనలతో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. తెల్లవారుజామునే భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదు. దీంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ భూకంపం మీద ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భయాందోళనలకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండండి. భూకంపం మళ్ళీ సంభవించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఆయన భూకంపం నేపథ్యంలో ప్రజలు ఆత్మరక్షణ చర్యలు తీసుకోవాలని, తద్వారా మరింత ప్రమాదం నివారించవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.